మధుప్రియ, శుద్ధాలాశక్తేజ, హృదయప్రియ అని చెప్పి నాకు ఒక ట్యాగ్ లైన్ ఇవ్వడం జరిగింది. నువ్వు నా ఫ్యూచర్ ఆయన ముందే గమనించి ఉంటారు, ముందే చూసి ఉంటారు. నాకు రోజుకొకసారైనా గుర్తుకొస్తుంటారు. ఎందుకంటే నువ్వు వెళ్ళే దారిలో, నువ్వు నడిచే దారిలో ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి, ఎన్నో కష్టాలు వస్తుంటాయి. నిన్ను ఎంతోమంది లాగాలని చూస్తారు, నిన్ను ఎంతోమంది ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. కానీ దేనికి వెనకాడకుండా, దేనికి అడుగు వెనక్కి వేయకుండా ఒక ఆడపిల్లలాగా, ఒక రాణి రుద్రమదేవి లాగా ముందుకే నడువు తప్ప వెనకకి నడవకని నాకు ఎప్పుడో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు చెప్పారు. ఇప్పటికీ అదే ధైర్యంతో చిన్నప్పటి నుంచి అంకుల్కి నాకు తెలియకుండా ఒక అనుబంధం నడుస్తుంది. ఆడపిల్లమ్మ పాట నుంచి మొదలు పెడితే వచ్చిండే పాట వరకు కూడా. వచ్చిండే పాట నా సినిమా పాటలు నేను ఎప్పుడు నా చరిత్రలో ఇప్పుడు పాడింది లేదు. కానీ ఎప్పుడైతే వచ్చిండే పాట పాడినో అప్పటి నుంచి సంవత్సరానికి ఒక హిట్ పాడుతూనే ఉంది. మహేష్ బాబుకి పాడాను, అది అంకుల్ చేతి అదృష్టమేమో కానీ కొంతమంది పికప్ పాటలు ఉంటుందేమో నాకు తెలిసి. వచ్చిండే పాడ, తర్వాత హీస్ సో క్యూట్ అని మహేష్ బాబుకి పాడా, తర్వాత గోదావరి గట్టు మీద రామశిలకవే అని పాట పాడా. ఇలా ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్క నాగార్జున గారికి బంగారా బంగారా పాట పాడా. ప్రతి ఒక్క సంవత్సరం ఒక స్టార్ హీరోకి పాడుతూనే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు. పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సుద్దాల హనుమంత్ గారు, జానకమ్మ గారి అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పుడు పాట పాడదామా? రెడీయా? కుయ్యమనరుడి కైమనరు ఏదో ఒకటి అనురులా. రెడీయా? పాడేద్దామా? నాతో పాటు మీరు అందరు పాడతారా? ఎన్ని సంవత్సరాలైనా. కరెక్ట్ 1997 రాములమ్మ నేను పుట్టినప్పుడు వచ్చిన సినిమా అండి. కరెక్ట్ 1997లో నేను పుట్టిన సినిమా వచ్చింది, పాట వచ్చింది. కానీ ఇప్పటికి కాదు, ఇంకా ఎప్పటికైనా ఎన్ని జనరేషన్లు వచ్చినా ఈ పాట పాడకుండా మాత్రం ఉండరేమో నాకు తెలిసి ఏ వేదిక మీద. అలాంటి పాట పాడుకుందామా? నాతో పాటు అందరు పాడతారా లేదా మరి? పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురుగ తీరుగా ఉన్నవే. ఓ రాములమ్మ పాడాలా లేదా? పాడదామా లేదా? 1 2 3 4. పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురుగ తీరుగా ఉన్నవే. ముచ్చుకొని మొక్కవోలే పచ్చి పాల నిక్కువోలే ముచ్చెట్టేసిపోతున్నావే. వాగులో ఆ చేలలో మూలలో, వాగులో చేలలో మూలలో నువ్వు పచ్చకుండానే, నువ్వు పదిలకుండానే, భూమి తల్లి సాక్షిగా క్షేమకుండానే. సూర్యుడే నీ వల్ల తొంగి చూసేనమ్మా. ఈ గుంపులో మీరు అందరూ వాడుతురా లేదా? పాడతలేరు, గుంగుతున్నట్టుంది. జస్టిస్ మేడం గారు ఇందాకనే చెప్పారు, మేడం గారు అన్నారు ఏదైనా హుషారు పాట పాడమన్నారు. మీ హుషారు చూసి ఆవిడకి అర్థం కావాలి హుషారైన పాట అని. రెడీయా? సూర్యుడే నీ వంక తొంగి చూసేనమ్మా, అలిగిస్తే నేలంతా అర్థమాయేనమ్మా. మా పిల్లలు చాలా బాగా పాడుతున్నారు. అక్కడ వెనక చూడండి ఒకసారి, వాళ్ళ ఎనర్జీ చూడండి. సూపర్ అమ్మా. మీరు ఒకసారి పాడేదమ్మా. పరుగు పరుగు పాయాలన పైకి పైకి తేలుతుంటే నురుగ తీరుగా ఉన్నవే. సూపర్ కదా? ఒక్కసారి గట్టిగా పాడదామా? ఎక్కడున్నా కూడా ఈ కుటుంబాన్ని చూసి హనుమంత్ గారు, జానకమ్మ నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉండుంటారు. ఒక్కసారి గట్టిగా వారికి చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. వాగుల్లో వక్కల్లో ఆ చేలలో మూలలో, వాగుల్లో వక్కల్లో చేలలో మూలలో నువ్వు పచ్చకుండానే, నువ్వు పచ్చకుండానే, భూమి తల్లి సాక్షిగా క్షేమకుండానే. సూర్యుడే నీ వంక తొంగి చూసేనమ్మా, అలిగేస్తే నేలంతా అర్థమాయేనమ్మా. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాలమ్మ, ఓ ముట్టమి బొమ్మ, ఓ ముట్టని బొమ్మ, ఓ రాములమ్మ.
తెలుగు తెలంగాణ పాఠము బతికున్న రోజులు ఈ పాట మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ పాట రాసినందుకు సుద్దాల అశోక్ తేజ అంకుల్కి నిజంగా పాదాభివందనాలు చేయాల్సింది. ఒకసారి గట్టిగా ఈ యొక్క పాట కోసమైనా గట్టిగా చెప్పాలి. చరిత్రలో ఎన్నో పాటలు ఉన్నా కూడా